నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన అమానుష ఘటనపై తెలంగాణ రాష్ట్ర డీజీపీకి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన 2 నెలల పసికందును తన్ని చంపి అనంతరం పసికందును తల్లిదండ్రులపై దాడి చేసిన నాయకునిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్ చారి, స్వామి యాదవ్ తదితరులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అగ్రకులాల అహంకారంతో ఇలాంటి దాడి చేయటం హేయమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీకి బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి ఒక దళిత మహిళపైన దాడి, 2 నెలల పసిపాప చావుకు కారణమైనటువంటి సంఘటన పైన ఈరోజు డీజీపీ గారిని మా బీసీ కమిషన్ మెంబర్స్ కిషోర్ గారు, ఉపేందర్ గారు, మా చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు, మా స్వామి గారు, రాజు గారు, భరత్ గారు, మరియు రజక సంఘం నాయకులు ఆనంద్ గారు, మా సర్పంచుల సంఘం యాదయ్య గారు, మరి మేమందరం కూడా మా వేముల గారు అందరం కలవడం జరిగింది. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అన్నా, తెలంగాణ న్యాయ వ్యవస్థ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ స్థాయిలో ఒక రికార్డు ఉండేది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకుంటారు. ముఖ్యంగా మహిళల పైన ఏ సంఘటన జరిగినా ఊరుకోరు అనేటువంటి పెద్ద పేరు ఉండేది. ప్రతి రాష్ట్రంలో తెలంగాణ తరహా మేము కూడా మెయింటైన్ చేస్తామనేటువంటి మాటలు ఉండేవి. ఏ పథకాలైనా అనేక పథకాలు తెలంగాణ తరహా చేస్తామని చెప్పేది, మహిళలకు తెలంగాణ తరహా ఇస్తామని చెప్పేది. కానీ ఈరోజు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం ఎన్సీఆర్పి, ఇది పార్లమెంట్లో కూడా టేబుల్ చేస్తారు, మనకు పబ్లిక్ డొమైన్లో కనిపిస్తుంది ఎంత క్రైమ్ రేట్ ఉంది ఏ రాష్ట్రంలోని. మరి ఈరోజు ఈ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో, ముఖ్యంగా మహిళల మీద దాడులు ఎక్కువైతున్నాయని చెప్పి నేషనల్ వైడ్ ఉన్నటువంటి క్రైమ్ బ్యూరో రికార్డులో కూడా తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పి ఉన్నా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం మేము. ఒకప్పుడు ఒక మహిళ పైన శంషాబాద్లో దాడి జరిగిందంటే నిమిషాల మీద పట్టుకోవడం జరిగింది, పోలీసులు ఛేదించడం జరిగింది.